హలో 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 ఎంతమంది ఉన్నారన్నయ్య. థ్యాంక్ యూ ఎంతమంది వచ్చినందుకు. స్పీచ్లో అంత వినయం ఉండేది, ఇప్పుడు మారింది. కాలర్ ఎగరేసుకుంటాం, సక్సెస్ అయినాం. సారీ, ఓకే. అనుదీప్ అని వచ్చిండు. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతా. కాదు యాటిట్యూడ్ ఏంటి, ఎందుకు మారింది మొత్తం? నాని గారు ట్వీట్ చేసినతో యాటిట్యూడ్ మారిపోయింది. నాని గారు ట్వీట్ చేసిన తర్వాత ఇంకా యాటిట్యూడ్ మాస్ రాకపోతే మహారాజా ట్వీట్ తో యాటిట్యూడ్ మారిపోయిందా? విజయ్ దేవరకొండ అన్న నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా? విజయ్ దేవరకొండ గారు అప్పుడెప్పుడో బిర్యానీకి పిలిస్తే ఇప్పుడు మొన్న వెళ్ళారు అయినా. ఇది నేను కొనుక్కోలేదు, విజయ్ దేవరకొండ అని ఇచ్చిండు. ఇదన్నమాట యాటిట్యూడ్ మారడానికి కారణం. ఈ యాటిట్యూడ్ మారడంలో మీ ఒక్కరేనా, లేకపోతే సాయి మార్తాండ్ గారి పార్ట్ కూడా ఉందా? ఆయన ఇప్పుడు స్టేజ్ మీద పిలుస్తారు, రాలేదు చూడండి. ఆయన అసలు కనిపించట్లేదు. ఆయన ఈవెంట్ కి కూడా రానంత యాటిట్యూడ్ వచ్చింది. అది మినిమం అండి. అదే మాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, లిటిల్ హార్ట్స్ అంటే మా అందరికి మౌళి, సాయి మార్తాండ్ గారు తప్ప ఎవరు గుర్తు రావట్లేదు. ఓకే, జయకృష్ణ వస్తాడు. సుల్రుత్ ప్లీజ్, సుల్రుత్. మిస్టర్ జయకృష్ణ, ఒక్కసారి మధు అంకుల్ కి. అందరు ఎట్లున్నారు? ఏదో మాట్లాడు. సో బెడ్డే అన్న, థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. అన్న నువ్వు నా ఫేవరెట్ అన్న. మా అన్న వచ్చేసిండు. సాయి మార్తాండ్ గారు. ఓకే, ఇప్పుడు సింజిత్ ఒకసారి రా. సింజిత్, నువ్వు అసలు ఏంటి, నీ ప్రొఫెషన్ ఏంటి? జానీ సిన్సా నువ్వు? మ్యూజిక్ డైరెక్టర్. మీ అందరికి జానీ వాకర్ గా పరిచయం ఉండొచ్చు. ప్లీజ్ వెల్కమ్. జానీ వాకర్ గా పరిచయం ఉండొచ్చు, కానీ జానీ సిన్స్ లో చాలా ప్రొఫెషన్స్ ప్లే చేయండి. అవసరం లేదు, ఆగండి. ఏం ప్లే చేయకండి అప్పుడే. ఎవరు నువ్వు? ముగ్గురు యాక్టర్స్. ఇప్పుడు నేను యాక్టరే కదా బ్రో. మీ ముగ్గురు చూసారా సినిమా? వీడిని చూసారా లాస్ట్ లో? వాటర్ పాములు పడుతున్నావా? అదే కదా. నేను వాటర్ అంటే ఆమె పాములు పడుతున్నావా అంటది. కాదు, ఇప్పుడు మీరు బయట టాక్ ఏంటంటే మీ ముగ్గురు యాక్టర్స్ టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారని టాక్. లేదు, నేను టెక్నీషియన్ ఫస్ట్, యాక్టర్. టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారా లేదా? లేదు చూపిస్తా. మార్తాన్ గురించి కొన్ని ఏంటండి, చాలా నిజాలు ఉన్నాయి, కొన్ని బయట పెడతా. వేస్తారా? కేక్ ముక్కిస్తా అన్న. వేస్తున్నారా? నా ఇజ్జత్ పోతుంది ఎవరు వేయకపోతే. వస్తుంది. సింజిత్ ఎర్రమిల్లి డియర్ కామ్రేడ్తో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టి తను ఉంటే పెద్ద హీరోలకు ప్రమాదమని తెలుసుకుని కెమెరామ్యాన్గా మారి తన విజువల్స్ని ఎడిటర్ కట్ చేస్తున్నాడని కోపంతో ఎడిటింగ్ కూడా నేర్చుకుని తన ఎడిటింగ్ తనకే నచ్చక 845 ప్రసాద్ ఐమాక్స్ బయట రివ్యూలు చెబుతూ ఒక నటుడిగా, ఎడిటర్గా, కెమెరామ్యాన్గా, ఆర్టిస్ట్గా, ఆర్ట్ డైరెక్టర్గా, కాస్టింగ్ ఏజెంట్గా ఇలా సకల కళావల్లవన్ జానీ సింజిత్గా పేరు ప్రఖ్యాతలు పొంది ఇవాళ సరికొత్త వస్త్రం, సంగీత దర్శకత్వాన్ని ధరించి లిటిల్ హార్ట్స్ అనే ఒక బ్లాక్ బస్టర్తో మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయిన మన సింజిత్ ఎర్రమిల్లికి సాహో. సింజిత్ లీక్స్. నేను అసలు డబ్బులు ఇవ్వలేదు కూడా దీనికి, నా తప్పు లేదు ఇది. సింజిత్ నువ్వేంటి, ఏ ప్రొఫెషన్ ఇది? యాక్టింగ్ చేస్తున్నావు, డైరెక్షన్ చేస్తున్నావు, కెమెరామ్యాన్ చేస్తున్నావు, ఇప్పుడైతే ఓన్లీ మ్యూజిక్. కాదు, ఒక్కసారి సింజిత్ గారు లిటిల్ హార్ట్ సినిమా చూసి వచ్చి ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందు రివ్యూ ఇవ్వబోతున్నారు. ఇక్కడ రండి. ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్. అందరు కొంచెం సెంటర్ ప్లీజ్. లేదు నేను మైక్ పట్టుకుంటాను. ఛానల్స్ ఓకేనా? ఎస్, లిటిల్ హార్ట్ సినిమా ఎలా ఉంది? బాగుందండి, మ్యూజిక్ బాగా కొట్టాడు. అంతే బాగుందండి. డైరెక్షన్
డైరెక్టర్ ఏదో పర్లేదండి, వాడు ఏదో వేస్ట్ లాస్ట్కి ఎందుకు వస్తాడండి యాక్టింగ్, వాడు ఎందుకండి వాడికి యాక్టింగ్? కుళ్ళు వీనికి కుళ్ళు. నీలాంబర్ కోసం వచ్చారండి ఆయన. ఆ నీలంబరి బాగా చేసిందండి, ఆ, బాగా చేసింది, బాగా సూపర్ సినిమా. మౌలి అండి, మా మౌలి గురించి ఏం చెప్పాలి? మౌలి బాగా చేశాడండి, డైరెక్టర్ ఒక్కడే ఉంది ప్రాబ్లం. మొత్తం సినిమాలో మ్యూజిక్ హైలైట్ అంటారు. అంతే ఆబ్వియస్లీ, Okay. విజువల్స్ కూడా, ఎడిటింగ్ కూడా. థ్యాంక్ యూ. రండి రండి అందరు ఒక్కసారి సెంటర్కి రండి. అవ్వలేదు ఇంకా మీతో పని, మీకు బోల్డ్ పని ఉంది ఈరోజు స్టేజ్ పైన. కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్, ఇదే పాటరా. కాదు, ఇందాక సంజిత్ గారు మీ గురించి ఒక వీడియో వేయమని చెప్తే సంజిత్ గారు వీడియో వేసి ఆయన్ని బుక్ చేశారు కదా, ఇప్పుడు మనం కూడా సాయి మార్తాండ్ గారిని బుక్ చేద్దామా? ప్లీజ్ సాయి మార్తాండ్ గారికే తెలియకుండా ఆయన స్క్రీన్ షాట్స్ ఎలా ఉన్నాయో మీ అందరికి ఇప్పుడు చూపించబోతున్నాను. రండి పక్కకు వచ్చేసేయండి. సాయి మార్తాండ్ గారి వీడియో ప్లీజ్. నిజంగా నేను ఒక అమ్మాయికి పంపించాను రిప్లై కోసం. కదిలిస్తున్నారా మీరు? సినిమాలో ఉన్నట్టు నిజంగానే నేను పంపించాను ఒక అమ్మాయికి రిప్లై కోసం ఫస్ట్ టైం 10th క్లాస్లో. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఇంతకీ నిఖిల్కి నీలాంబరి సెట్ అయినట్టేనా? సెట్ అయినట్టే. లాస్ట్లో ఏది నీలాంబరి, ఏది నీలాంబరి? నీలాంబరి నన్ను లవ్ చెయ్యవే. సాయి మార్తాండ్ గారు ఇప్పుడు కాదు కాదు నిఖిల్, నిఖిల్ ఇప్పుడు నీలాంబరి కోసం పాట పాడతారు. నిఖిల్ ప్లీజ్. నేను కోరస్ ఇస్తా, పాడు. కూడా 1 2 3 గో. నీలాంబరి నన్ను లవ్ చెయ్యవే, నీకోసమే నేనున్నానే. మీకు పులిహోర టిప్స్ కావాలండి ఇన్ని అడగండి. పులిహోర బాగా కలుపుతాడు. ఎంతమంది పులిహోర కలుపుతారు బాగా? ఎవడు ఒప్పుకోడే? మౌలి బాగా కలుపుతాడు. కాదు ఇంతకీ మీ ఓకే, ఇప్పుడు మనం- మీరు అందరు ఇక్కడిక్కడ ఏం చేస్తున్నారండి? అంత పెద్ద స్టేజ్ చేశారు మా శ్రేయస్ మీడియా. స్టేజ్ ఫియర్. ఇప్పుడు మా టీం అంతా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. వరల్డ్ క్లాస్ డాన్సర్స్ వచ్చారు మా దగ్గర. సో వాళ్ళందరిది డాన్స్ చూసి మీరు ఎట్లుందో చెప్పండి. మేమంతా ఒక 2 monthsగా డాన్స్ ప్రిపేర్ అయ్యి మీకోసం ఎట్లా సక్సెస్ మీట్ ముందే ఉంటుందని తెలుసు మాకు. సో ముందే ప్రిపేర్ అయ్యి 2 months నుంచి డాన్స్ నేర్చుకొని ఈ పాటకైతే డాన్స్ వేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మన టీం ప్రజ్వల్ మన సూపర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? ఎస్, మన రాజా సాబ్ డైరెక్టర్ మారుతి గారు ఈజ్ హియర్. మారుతి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, ఇంతేనా డాన్సర్స్? డాన్సర్స్ ఇంతేనా? అమ్మాయిలు లేరా డాన్స్ లో? డాన్స్ పర్ఫార్మెన్స్ కి రెడీ అయిపోండి. కమాన్.
ఇలా డాన్స్ కూడా చేయగలం మేము. ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి మా టాలెంట్స్ మేము చూపించుకోవాలి. సో ఎలా అనిపించింది మా డాన్స్? చూడండి సార్, మీ సినిమాలో డాన్స్ పార్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కొరియోగ్రఫీకి కూడా అవైలబుల్ ఉన్నాం మేము. ఎట్లా అనిపించింది డాన్స్? కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇచ్చిండు. డీ జోడికి వెళ్ళిపోతారు 2 రోజులు. థ్యాంక్ యూ సో మచ్.